హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కిరణ్స్ బుక్ మెన్సురేషన్ పార్ట్ 2 డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఇంతకుముందు నేను పార్ట్ 1 చెప్పాను, వాటితో పాటు ఒక 3-4 కాన్సెప్ట్ వీడియోస్ చెప్పాను. సో వాటి ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, అవి కూడా చూడండి. అవి చూస్తేనే ఇవి అర్థమవుతాయి అన్నమాట. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. The length of a rectangular garden is 12 meters and its breadth is 5 meters. Find the length of the diagonal of a square garden having the same area as that of the rectangular garden. ఓకే, సో మనకు ఫస్ట్ ఒక రెక్టాంగులర్ గార్డెన్ ఇచ్చిండు. సో దాని లెంత్ బ్రెడ్త్ 12.5 అన్నాడు. సో దీనికి ఎంత వైశాల్యం ఉంటుందో ఇంకొక స్క్వేర్ అంటే ఇంకో చతురస్రానికి కూడా అంతే వైశాల్యం ఉంటుందంట. అయితే ఆ చతురస్రం యొక్క కర్ణాన్ని కనుక్కోమంటారు మనల్ని. ఓకే, సో చేద్దాం. ఓకే, సో ఇలా ఉన్న రెక్టాంగులర్ గార్డెన్ 12 మీటర్స్, బ్రెడ్త్ 5 మీటర్స్ ఉంటుంది. ఓకే, సో ఈ రెండింటికి సేమ్ ఏరియా ఉండేది కదా. సో అయితే దీని సైడ్ నేను ఏ అనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఓకే, సో సైడ్ ఏ అంటే ఏరియా ఏమవుతుంది, ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిది సేమ్ అటుందిగా. సో దీని ఏరియా అయితే మామూలుగా మనం చేస్తాం ఎల్ ఇంటూ బి కదా. సో 12×5 = 60. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 60 అంటే మనం ఏం కనుక్కోమంటుంది మనల్ని, డయాగ్నల్ కనుక్కోమంటుంది. సో మేము మీకు చెప్పాను డయాగ్నల్ √2a అవుతుందని. ఓకే, సో √2a కనుక్కోమంటుంది మనం. √2a ఈజ్ ఈక్వల్ టు ఎంత, సో √2a కనుక్కోమంటుంది కాబట్టి దీన్ని స్క్వేర్ చేయాలి, లేదా ఏ వాల్యూ కనుక్కుందాం సింపుల్గా. ఏ వాల్యూ ఏమొస్తుంది, √60 కదా. దీంట్లోంచి స్క్వేర్ రూట్ పంపిస్తే రూట్ అవుతుంది కదా. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ √2 ఇంటూ √60. √2a కదా మనకు కావాల్సింది. √2 ఇంటూ √60 అంటే √120 కదా. √120. ఓకే, సో 120ని మనం ఏం రాసుకోవచ్చు, 15 ఎంబుల్ 120 కదా. ఓకే, సో ఇంకా మనం ఈజీగా ఎట్లా రాసుకోవచ్చు, 4 30 కదా. సో 4 × 30 120 కదా. సో 4కి బయటకు వస్తే 4 రూట్లోంచి బయటకు వస్తే 2 అవుతుంది కదా. సో 2√30 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. If the length of each side of an equilateral triangle is increased by 2 units, the area is found to be increased by 3 + √3 square unit. The length of each side of the triangle is అంటుండు. ఓకే, సో మామూలుగా ఫస్ట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అది మనకు తెలిసిందే. సో ఫస్ట్ సైడ్ ఏ అనుకుందాం. ఏరియా ఎంత ఉంటుంది, √3/4a². ఓకే, సో ఇది మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఏమంటుండు, సైడ్ని మనం 2 యూనిట్ ఇంక్రీజ్ చేసినామంట. ఇప్పుడు ఇది ఏమవుతుంది, a+2 అట్లా ఇంక్రీజ్ చేస్తే ఏరియా అనేది 3 + √3 యూనిట్స్ ఇంక్రీజ్ అయిందంట. అంటే √3/4a² ప్లస్ 3 + √3 ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కోవాలి మనం. సో ఓకే, సో మనకి a+2 ఉన్నప్పుడు ఏరియా ఫార్ములా తెలుసు కదా మనం. సో ఏరియా ఫార్ములా వేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో a+2 ఉన్నప్పుడు ఏరియా ఫార్ములా ఎంత, √3/4a² కదా. a² అంటే a+లో ఎంత ఉంది, a+2 కదా. సో a+2 హోల్ స్క్వేర్. a+2 హోల్ స్క్వేర్ అంటే మనం ఏం రాసుకుంటాం, a² + b² + 2ab ఈజ్ ఈక్వల్ టు √3/4a² + 3 + √3 కదా. ఓకే, సో దీని లోపలికి మల్టిప్లై చేస్తే √3/4a² ప్లస్ √3/4 × 4 ప్లస్ √3/4 × 4a ఈజ్ ఈక్వల్ టు √3/4a² ప్లస్ 3 + √3 ఉండదు. సో √3/4a²కి √3/4a² క్యాన్సల్. నెక్స్ట్ 4కి 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 క్యాన్సల్. మనకి ఎంత మిగిలింది ఇప్పుడు, √3 + √3a ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ 3 + √3 ఉంటుంది. ఓకే, సో 3 + √3. √3 తీసుకోపోతే మైనస్ అవుతుంది కాబట్టి సో ఈ √3 కలిసి 0 అవుతుంది. ఓకే, సో √3a ఈజ్ ఈక్వల్ టు 3. √3a ఈజ్ ఈక్వల్ 3 అంటే 3ని మనం √3 × √3 రాసుకోవచ్చు కదా. √3a ఈజ్ ఈక్వల్ టు √3 × √3 రాసుకోవచ్చు కదా 3ని. సో 3కి √3 క్యాన్సల్. a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, √3. సో a ఈజ్ ఈక్వల్ √3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The perimeter of an isosceles triangle is 544 centimeters and each of the equal sides is 5/6 times the base. What is the area of the triangle అని అడుగుతున్నాడు. ఓకే, సో చేద్దాం. ఇప్పుడు ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉంది. ఓకే, సో దాని పెరిమీటర్ అంటే చుట్టుకొలత 544 సెంటీమీటర్స్ ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఈచ్ ఆఫ్ ది ఈక్వల్ సైడ్స్, ఓకే, ఈ రెండు ఈక్వల్ సైడ్స్ అనేవి థర్డ్ సైడ్ ఏంటి బేస్ కదా, సో బేస్ అనేది దీన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. సో ఇందులో 5/6 ఉన్నాయని అంటుండు, అంటే ఇవి ఎంత ఉన్నట్టు 5/6x, ఇది కూడా 5/6x ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్? ఓకే, సో ట్రయాంగిల్ ఏరియా మనల్ని కనుక్కోమంటాడు. ఓకే, చేద్దాం. ఫస్ట్ అయితే పెరిమీటర్ ఇచ్చింది మనకి, పెరిమీటర్ నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. 5/6 పెరిమీటర్ అంటే ఈ చుట్టూ 3 కూడాలి కదా, సో చుట్టుకొలుతాయి కదా. ఓకే, సో చుట్టుకొలుతాయి కాబట్టి 5/6x ప్లస్ 5/6x ప్లస్ ఎక్స్ చేయాలి మనకి. 5/6x ప్లస్ 5/6x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 544 ఇచ్చింది మనకి. ఓకే, సో 5/6 అంటే ఖచ్చితంగా హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి కూడవచ్చు మనం. ఎంత? 10/6x ప్లస్ ఎక్స్. ఓకే, 10/6 ప్లస్ ఎక్స్ అంటే సో దీన్ని ఎలా యాడ్ చేయొచ్చు మనం? ఇంటూ 6 కదా, సో 10x ప్లస్ 6x ఎంత? 16x. 16x/6 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 544. ఓకే, సో 16 మూల 48, 16 నాలుగు 64. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 34 ఇంటూ 6 కదా, 34 ఇంటూ 6 అంటే 6 మూల 18, 180 ప్లస్ 6 4 24 అంటే 204 వచ్చింది ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ వాల్యూ 204 సబ్స్టిట్యూట్ చేసి మనం ఇప్పుడు దీని ఏరియా కనుక్కుందాం. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 204 అంటే ఈక్వల్ సైజ్ అంటే 5/6 ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 5/6 ఆఫ్ 204 కదా. ఓకే, సో 6 మూల 18, 6 4 24, 34 5 5 మూల 15, 5 4 20, 170. ఓకే, సో 170 204 ఇలా ఉన్నాయి ఇప్పుడు సైడ్స్. 170 204. ఇప్పుడు దీన్ని మనం ఏరియా కనుక్కోవాలి. సో దీన్ని రెండు విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a, s మైనస్ b, s మైనస్ c. ఓకే, ఎస్ అంటే తెలుసు మనకు, సెమీ పెరిమీటర్ అంటే టోటల్ పెరిమీటర్లో సగం. మనకు ఆల్రెడీ పెరిమీటర్ ఎంత ఇచ్చిండు? 544 కదా. సో 544లో సగం ఏమవుతుంది? 2 2s 2 7s 2 2s అంటే 272 అవుతుంది, అంతే కదా. సో 272 ఇంటూ ఎస్ మైనస్ ఏ, 272 మైనస్ 204 తీసుకుందాం ఫస్ట్. 272లోంచి 204 తీసేస్తే ఎంత ఉంటుంది? 68, ఇంతే కదా. ఓకే, సో నెక్స్ట్ 170 తీసేస్తే 100 ప్లస్ 2 102 ఉంటుంది. ఓకే, సో స్క్వేర్ రూట్ రెండు 102లకు ఒక 102 బయటకు వచ్చేస్తుంది కదా. ఓకే, సో ఒక 102 ఇంటూ రూట్ 272 ఇంటూ 68 ఉంటుంది. ఓకే, ఓకే, సో ఇప్పుడు చేద్దాం, కొంచెం ఎరేజ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి ఎంత మిగిలింది? 102 ఇంటూ రూట్లో సంథింగ్ వచ్చింది కదా. సో 272 చూడండి, 17తో డివైడ్ అవుతుంది అనుకుంటా, 17 కదా. సో 17 ఒకట్ల 17 అంటే 102 మిగులుతుంది చూడండి. ఓకే, సో 17 ఒకట్ల 17 అంటే 102 మిగులుతుంది. మళ్ళీ నెక్స్ట్ 17 6లో 102 అయిపోయింది. 68 ఏం రాసుకోవచ్చు? 15 4 68 రాసుకోవచ్చు కదా, 15 4 68. సో ఇప్పుడు మనకి ఎంత బయటకు వస్తుంది? 102 ఇంటూ 17 ఇంటూ 16 అంటే 4 కదా. ఓకే, సో 4 అంటే 2. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటిని మనం మల్టిప్లై చేయాలి. సో ఒకసారి యూనిట్ డిజిట్ చూసుకుంటే అన్నిటికీ సేమ్ ఉన్నాయి కదా. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్ ఖచ్చితంగా 4తో డివైడ్ కావాలి. సో 4తో డివైడ్ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ కావాలి. అన్నీ డివైడ్ అవుతున్నాయి, ఒకటి పోయింది మనకి ఛాన్స్. నెక్స్ట్ 102 అంటే 102 అనేది 3 మల్టిపుల్ కదా. ఓకే, సో 102 3తో డివైడ్ అవుతుంది కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్ ఖచ్చితంగా 3తో డివైడ్ కావాలి. సో చూద్దాం, ఫస్ట్ ఆప్షన్ డివైడ్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ కూడా డివైడ్ అవుతుంది, ఎందుకంటే వాటిని చేంజ్ చేసి ఇచ్చాడు. ఓకే, తెలివిగా మనం ఇవి చూస్తామని చూద్దాం. ఓకే, సో మనకు తెలుసు 17 4 68, 68 2 ఎంత? 136 కదా. సో 68ని డబుల్ చేస్తే 136. ఇప్పుడు 102 ఇంటూ 136 చేయాలి మనం. ఓకే, సో దీన్ని ఏం రాసుకోవచ్చు? 100 ప్లస్ 2 ఇంటూ 100 ప్లస్ 36 రాసుకోవచ్చు కదా. ఓకే, సో 100 ప్లస్ 2 ఇంటూ 100 ప్లస్ 36. ఇప్పుడు 100 ఇంటూ 100 చేయండి, ఎంత? 10,000 కదా. సో ప్లస్ 36 ఎంత? 3600. ఓకే, సో నెక్స్ట్ 2 ఇంటూ 100 200 కదా.
ప్లస్ 2 ఇంటూ 36 72. ఓకే, ఒకసారి అన్నీ యాడ్ చేయండి. 13600 అంటే 13600 ప్లస్ 2 అంటే 138 సంథింగ్ మన ఆన్సర్ రావాలి. సో 13872 కదా. సో ఓన్లీ ఆప్షన్ 13872, దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇలా చేసుకోండి క్యాలిక్యులేషన్స్ ఎక్కువ వచ్చినప్పుడు. ఒకవేళ ఇదే క్వశ్చన్ని మనం కొంచెం మాడిఫై చేసి ఇలా అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో ఇది 170, ఇది 170, ఇది 170 ఉన్న ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి మనకి ఏరియా రావాలంటే ఇప్పుడు ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా కొంచెం ఎక్కువ ఉంటుంది కదా మనకు కావాల్సిన ఏరియా. ఓకే, సో చూద్దాం. ఈక్విలేటరల్ ఈజీగా చేయొచ్చు కదా. సో మీకు ప్రాసెస్ చెప్పాను, టూ అనే ఒక స్టాండర్డ్ ట్రయాంగిల్ వేసి. సో 2 పార్ట్స్ అనేది 170 అయితే మనకి ఎంత వస్తుంది? 2 పార్ట్స్ అనేది 170 అయితే మనం √3 అనుకోవాలి, అది కూడా స్క్వేర్ మల్టిపుల్తో. సో 2 ఎమ్ములో 16, 2 5లో 10 కదా. సో ఇప్పుడు మనం √3 పార్ట్స్ కనుక్కోవాలి. కాకపోతే ఏరియా కాబట్టి దీనికి స్క్వేర్ ఉంటుంది. సో 85 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అయినా మనకు కావాల్సిన దానికి లాస్ట్ 5 ఉంది అనుకోండి. సో 5 స్క్వేర్ ఎంత? 25. సో 8 తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? 9 కదా. సో దాంతో మల్టిప్లై చేయండి. సో 8 9 72 కదా. సో 7225. ఓకే, సో 7225. 7225 ఇంటూ √3 కదా. సో 7225 √3 వస్తుంది. ఓకే, సో అప్రాక్సిమేట్లీ దీని వాల్యూ ఎంత? 1.732 కదా. సో 1.7 తీసుకుందాం మనం ప్రస్తుతానికి. 7225 ఇంటూ 1.7. సో మీ క్యాలిక్యులేషన్ స్పీడ్గా వస్తేనే వీటిని అప్రాక్సిమేషన్స్ అనేది స్పీడ్గా వేయగలుగుతారు మీరు. సో క్యాలిక్యులేషన్స్ మాత్రం స్పీడ్గా నేర్చుకోండి. ఎంత వచ్చింది? 7225 ఇంటూ 1.7 కదా. అంటే 7225 ప్లస్ 0.7 ఇస్ నథింగ్ బట్ 70% అన్నట్టు. ఓకే, సో 7225లో 70%, 10% మనకు తెలుసు. 722.5 అంటే 723 అనుకుందాం అప్రాక్సిమేషన్స్ కాబట్టి. సో 70% అంటే ఇంటూ 7. ఓకే, సో 7 ముళ్ళ 21, 7 14, 2 16, 7 49, 1 50. ఓకే, సో 5000 యాడ్ చేయండి. సో 5061. కాకపోతే మీరు అప్రాక్సిమేట్గా స్పీడ్గా యాడ్ చేసుకుంటూ ఉండాలి మైండ్లో. 5 + 1 6, 6 + 2 8, 2 7 5 12. అంటే మనది 12,286 కంటే కొంచెం ఎక్కువ వస్తుంది వాల్యూ. సో 12,286కి కొంచెం ఎక్కువ వాల్యూ ఏది దీంట్లో? ఆల్మోస్ట్ 13,000 కదా. సో ఇలా 13,000 మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఆప్షన్స్ గమనించండి, ఒక్కొక్క దానికి ఆల్మోస్ట్ 5,000 డిఫరెన్స్ ఉన్నది. అంత 5,000 డిఫరెన్స్ మనకు రాదు, జస్ట్ ఒక 1,000 డిఫరెన్స్ వస్తుంది, నియర్ బై ఉంటుంది దానికే. కానీ ఖచ్చితంగా అయితే మనకు తెలుసు కదా, మనకు వచ్చిన ఈక్విలేటర్ ట్రయాంగిల్ కంటే ఎక్కువ ఉండాలి. సో 12,000 కంటే ఎక్కువ ఉండాలి. అదే ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ ఉండాలి, కానీ చాలా ఎక్కువ ఉండదు, కొంచెమే. సో ఆ కొంచెం ఎక్కువ ఉన్నది ఏది? ఆప్షన్ 4. ఇలా అయినా మీరు డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు, మీ ఇష్టం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ద పెరిమీటర్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ 40 మీటర్ అండ్ ఇట్స్ హైట్ ఈజ్ 5 మీటర్, ఇట్స్ ఏరియా అంటుండు. ఓకే, సో రాంబస్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో దాని పెరిమీటర్ 40 మీటర్స్ అయితే, హైట్ 5 మీటర్స్ అయితే ఇట్స్ ఏరియా అంటుండు. ఓకే, చేద్దాం. ఓకే, సో రాంబస్ అంటే ఇలా ఉంటుంది. సో దీని 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సేమ్ మన స్క్వేర్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఓకే, సో పెరిమీటరు 40 అంటే 4a = 40 ఉన్నది కదా. ఓకే, 4a = 40 అంటే a = ఎంత? 10 కదా. మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఏ ఫిగర్ అయినా సరే, మనకి మెన్సురేషన్లో ఏ ఫిగర్ అయినా సరే దాని ఏరియా కనుక్కోవాలంటే బేస్ ఇంటూ హైట్, అంటే పై 2 సైడ్స్ ఈక్వల్ ఉంటే బేస్ ఇంటూ హైట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మనకి బేస్ 10 వచ్చింది, హైట్ ఆల్రెడీ ఎగ్జామ్లో 5 ఇచ్చిండు. ఓకే, సో బేస్ ఇంటూ హైట్ కదా ఏరియా. 10 × 5 అంటే ఎంత? 50 మీటర్ స్క్వేర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఎప్పుడైనా సరే ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్ ఉంటుంది. ఎప్పుడు పై 2 సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు ఇది కింద ఏ ఉంటే పైన ఏ ఉంది అట్లా. సో అన్ఈక్వల్గా ఉన్నాయి అనుకో, వాటి ముందు హాఫ్ వస్తుంది అంతే. మళ్ళీ బేస్ ఇంటూ హైటే ఏరియా ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈజీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. The area of a field in the shape of a trapezium measures 1440 meters square. The perpendicular distance between its parallel sides is 24 meter. If the ratio of the parallel sides is 5:3, the length of the longer parallel side is అంటుంది. ఓకే, సో లాంగర్ ప్యారలల్ సైడ్ని లెంత్ కనుక్కోవాలి. మీకు డయాగ్రామ్ వేస్తాను, డయాగ్రామ్ వేస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. చూద్దాం. ఓకే, సో దీన్నే మనం ట్రిపీజియం అంటాం. ఇదే ట్రిపీజియం షేప్. దీని ఏరియా 1440 ఇచ్చిండు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ ప్యారల్ సైడ్స్ ఈజ్ 24 మీటర్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది. సో మీకు ఆల్రెడీ చెప్పాను మీకు ఫార్ములాస్ చెప్పేటప్పుడు. సో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటారు, దీన్నే హైట్ అని కూడా అంటాం మనం. ఓకే, సో దీని వాల్యూ ఎంత ఇచ్చిండు? 24 ఇచ్చిండు మనకి. ఓకే, సో ప్యారల్ సైడ్స్ 5:3 రేషియో 5:3 అంటే ఒక ఖచ్చితంగా ఒక కోఎఫిషియంట్ మల్టిపుల్ ఉంటుంది, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సో 5x 3x.
ఇప్పుడు ఏరియా 1440 అన్నాడు కదా. చూడండి సేమ్ ఇప్పుడు కూడా ఏరియా అనేది ఏమవుతుంది, ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్గా లేవుగా, ప్యారల్గా ఉన్నాయి కానీ ఈక్వల్గా లేవు. సో ఈక్వల్గా లేవు కాబట్టి హాఫ్ వచ్చింది ఏరియా. ఓకే, మళ్ళీ సేమ్ బేస్ ఇంటూ హైటే, కాకపోతే బేస్ అనేది ఇక్కడ బేస్కి యావరేజ్ తీసుకుంటాం. సో రెండు ఉన్నాయి కదా, సో అంటే 5+3కి యావరేజ్ తీసుకుంటాం మనం. ఓకే, సో 5+3 ఎంత, 5x + 3x. వాటి యావరేజ్ అంటే ఇక్కడ 2 ఉంది కదా, అదే యావరేజ్. ఓకే, హైట్ ఎంత 24. ఇది మొత్తం ఓవరాల్గా ఎంత ఇచ్చింది మనకి, 1440 ఇచ్చిండు. ఓకే, 1440 ఇచ్చి మనల్ని ఏం కనుక్కోమంటుండు, ద లెంత్ ఆఫ్ ది లాంగర్ ప్యారలల్ సైడ్. పెద్దది అడిగితే 5x కదా ప్యారలల్ సైడ్లో. ప్యారలల్ సైడ్స్ అంటే ఈక్వల్గా ఉన్నాయి అనమాట. ఈ ఈక్వల్గా ఉన్నాయి ఇవి రెండే కదా, 5x 3x అంటే ప్యారలల్గా ఉన్నాయి. ఇవి మిగతావి చూడండి, సో ఇవి రెండు ఎట్లా ఉన్నాయి, అన్ప్యారల్గా ఉన్నాయి. కాబట్టి ప్యారలల్ సైడ్స్ అంటే అది ట్రెపీజియంలో ఆపోజిట్గా ఉండే బాటమ్ అండ్ టాప్ అనమాట. ఓకే, హాఫ్ ఆఫ్ ది 5x + 3x అంటే 8x కదా. సో 8xలో సగం ఎంత, 4x. 4x × 24 = ఎంత, 1440. 1440 చూడగానే మనకి 12² గుర్తొచ్చింది కదా. సో 12 × 24, 12 12 144, 0కి 0, 4 3 12, 2 15 30. సో x వాల్యూ ఎంత వచ్చింది, 15 కదా. సో x = 15 అయితే మనల్ని ఏం అడుగుతుండు, 5x అడుగుతుండు. సో 5x ఎంత, 15 5 45, 45 meters is our answer. Okay, so next question. The area of a rhombus is 150 centimeter square. The length of one of its diagonals is 10 centimeter. The length of the other diagonal is అని అంటున్నాడు. ఓకే, సో మనం ఆల్రెడీ రాంబస్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, రాంబస్ అంటే ఇలా ఉంటుంది. సో మీకు తెలిసింది ఇప్పుడు కూడా చెప్పాను. ఈ రాంబస్లో రెండు డయాగ్నల్స్ ఉంటాయి. సో ఇటు నుంచి ఇటు ఒకటి, ఇటు నుంచి ఇటు ఒకటి. సో ఒకదాన్ని మనం D1 అనుకుంటాం ఎప్పుడైనా, ఒకదాన్ని D2 అనుకుంటాం. ఎప్పుడైనా 2 డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు రాంబస్ యొక్క ఏరియా ఏమవుతుందంటే, సో రాంబస్ ఏరియా ఎప్పుడైనా ½ × D1 D2 అవుతుంది. మీకు ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పేటప్పుడు చెప్పాను. సో ½ × D1 D2 అంటే ½ మనకు ఒక డయాగ్నల్ ఇచ్చిండు, ఎంత 10 ఇచ్చిండు. ఇంకో డయాగ్నల్ తెలియదు, దాన్నే కనుక్కోమంటారు. ఇదే ఏరియా ఇచ్చింది మనకి, ఎంత ఇచ్చిండు, 150 ఇచ్చిండు. ఓకే, సో 0కి కట్టు, D2 ఎంత వచ్చింది, 30. ఓకే, సో మళ్ళీ మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు డయాగ్రామ్ వేసుకుని ఇదంతా చేయకండి, ఫార్ములా కూడా వేయకండి. సో ఆటోమేటిక్గా ½ × 10 × D2 = 150 కదా. అంటే 5 అనేది 150 అయితే, సో మనకి ఏం కావాలి, 150/5 ఎంత, 30. అలా చేసుకోండి పెన్ పేపర్ లేకుండా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The perimeter of a rhombus is 100 centimeters if one of its diagonal is 14 centimeter. Then the area of the rhombus is అంటుండు. ఓకే, సో ఏరియా కనుక్కోవాలి. మీకు ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక రిలేషన్ చెప్పాను. సో D1కి D2కి ఏరియాస్కి మధ్య మీకు గుర్తుందని అనుకుంటున్నా, D1² + D2² = 4a² అని. ఓకే, 4a². మనకి ఇక్కడ 100 అనేది పెరిమీటర్ అంటే 4a అని ఇంతకుముందుగా చెప్పాను నేను. సో 4a = 100 అయితే ఏ వాల్యూ ఎంత అవుతుంది, 25 కదా. ఓకే, అందులో ఒక డయాగ్నల్ ఇచ్చిండు మనకి. ఒక డయాగ్నల్ ఎంత ఇచ్చిండు, 14 సెంటీమీటర్ కదా. ఓకే, సో దాన్ని D1 అనుకుందాం. D1 = 14 అయితే ఇప్పుడు D2 అనుకొని ½ D1 D2 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కాకుంటే ఏంటంటే మీకు ఒక క్లూ చెప్తాను. సో D1 అనేది 14 వచ్చిందంటే మనం ½ D1 D2 చేయాలి కదా. సో ½ × 14 × D2 చేయాలి. అంటే మనకు ఖచ్చితంగా మన ఆన్సర్ 7 మల్టిపుల్ అయి ఉంటుంది, పక్కా అయితే 7 మల్టిపుల్. ఓకే, సో చూడండి మనకి ఇచ్చిన ఆప్షన్లో 7తో డివైడ్ అయ్యేది చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ 144 7తో డివైడ్ అయ్యేది అంటే కాదు. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ 225 కూడా నాకు తెలిసి కాదు, ఎందుకంటే 7 3 21, 7 2 14, ఇక్కడ 15 ఇది కాదు. సో 400 కూడా అయ్యే ఛాన్సే లేదు 7తో. సో ఓన్లీ వన్ ఆప్షన్ 7తో డివైడ్ అయ్యేది 336. కాకపోతే చెక్ చేద్దాం. 7 4 28 అంటే 2 మిగులుతాయి, 7 56. సో డైరెక్ట్ 7 మల్టిపుల్ కదా. సో 336 ఆన్సర్ పెట్టవచ్చు. మన ఆలోచన అనేది ఇట్లుంటే ఎగ్జామ్లో స్పీడే చేయగలుగుతాం అనమాట. ఓకే, సో లేదు అంటే ఇదే క్వశ్చన్ మళ్ళీ సాల్వ్ చేసి కూడా చూపిస్తా. సో D1² అంటే 14² కదా. సో 14² అంటే 196 + D2² అంటే మనకు తెలియదు, కనుక్కోవాలి. D2² = 4a². 4 × a ఎంత 25 కదా. సో a² అంటే ఎంత, 25² అంటే 25 × 25 రాసుకుందాం, ఈజీగా ఉంటుంది. ఓకే, సో 196 + D2² = 4 × 25 × 25 కదా. సో 25 4 100 కదా. సో 100 × 25 అంటే 2500 కదా. సో D2² = 2500 - 196. 2500లోంచి 196 నథింగ్ బట్ 500లోంచి 196 చేయండి ఫస్ట్. సో 500లోంచి 100 తీసేస్తే 400, 400లోంచి 96 తీసేస్తే 304, అంతే కదా. D2² = 2304.
ఓకే, సో మీరు స్క్వేర్స్లో మాత్రం అప్ టు 50 వరకు చాలా స్పీడ్గా ఉండాలి. సో స్పీడ్గా ఉంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ 2304 దేని స్క్వేర్ ఇది 48 స్క్వేర్ అనమాట. ఓకే, సో D2 = 48 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయండి, ½ ఇంటూ 14 ఇంటూ 48. సో 2 7 7 ఎంబుల 56, 7 4 28 ప్లస్ 5 ఎంత 33. సో 336 ఎలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of the length of the parallel sides of a trapezium is 3:2. The shortest distance between them is 15 centimeters. If the area of the trapezium is 450 centimeters square, the sum of the length of the parallel sides అంటుంది. ఓకే, సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టే ఇప్పుడు డయాగ్రామెటిక్గా చేసుకుందాం. ఓకే, ఇది ఒక ట్రిపీజియం. సో ప్యారల్ సైడ్స్ అంటే చెప్పాను కదా, సో ఎదురెదురుగున్నాయి, 3:2 రేషియోలు ఉన్నాయి, సేమ్ 3x 2x అట్లానే. సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఇస్ నథింగ్ బట్ హైట్నే మన షార్టెస్ట్ డిస్టెన్స్ అయితేనే అది హైట్ అవుతుంది అనమాట యాక్చువల్గా, లేదా దీన్ని ఆల్టిట్యూడ్ అంటాం. ఎంత ఇచ్చిండు 15 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇందాట్లాగానే ఏరియా ఇచ్చిండు. సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ప్యారల్ సైడ్స్ కనుక్కోండి. అంటే సమ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ప్యారల్ సైడ్స్ అంటే 3x + 2x అంటే మనం 5x కనుక్కోవాలి. సో 5x అనేది ఖచ్చితంగా 5 మల్టిపుల్ వస్తుంది ఫైనల్గా. సో 5 మల్టిపుల్ ఎన్ని ఉన్నాయి మనకి, ఆప్షన్ 1 ఆప్షన్ 4 ఉన్నది. సో ఆప్షన్ 3 ఆప్షన్ 2 మ్యాక్సిమం మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 4 కానీ అయ్యే ఛాన్స్ ఉంది, చూద్దాం. సో 2x 3x ఎంత, హాఫ్ ఆఫ్ ది 2x + 3x కదా, హాఫ్ ఆఫ్ ది. సో ఎంత, హాఫ్ ఆఫ్ ది 5x ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు 450 కదా. సో 15 మూల 45, 5 6 30 కదా. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అటు తీసుకోపోతే ఇంటూ అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 6 9 12. సో x ఈజ్ ఈక్వల్ 12. మనం ఏం కనుక్కోవాలి, 5x కనుక్కోవాలి. ఎందుకంటే సమ్ ఆఫ్ ది ప్యారల్ సైడ్స్ కనుక్కోమను. సమ్ ఆఫ్ ది ప్యారల్ సైడ్స్ అంటే 3xకి 2xకి సమ్ కనుక్కోమంటుంది. సో 5x అంటే 5 × 12 కదా. సో 12 5 60, 60 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The perimeter of a rhombus is 40 centimeter and the measure of an angle is 60 degrees. Then the area of it is అంటున్నాను. సో ఓకే, సో చేద్దాం. ఓకే, సో మనందరూ తెలుసు రాంబస్ ఇట్లుంటుందని. ద పెరిమీటర్ ఆఫ్ ఈ రాంబస్ ఈజ్ 40 సెంటీమీటర్స్. అంటే పెరిమీటర్ అంటే చుట్టుకొలుతాయి కదా. సో 4a = 40 అయితే 1a = 10 అవుతుంది, మనందరూ తెలిసిందే. సో ఏ వాల్యూ తెలుసు మనకి 10. ఎప్పుడైనా సరే వాటి మధ్య యాంగిల్, ఓకే, అండ్ యాంగిల్ ఈజ్ 60 degrees. ఏదైనా ఒక యాంగిల్ ఇచ్చిన అనుకోండి, మీకు ఆల్రెడీ ట్రయాంగిల్స్లో చెప్పాను. ట్రయాంగిల్స్ అయితే హాఫ్ AB sin θ అని. ఓకే, సో ఇదేంటిది రాంబస్ కదా. సో రాంబస్ కాబట్టి హాఫ్ ఉంటుంది అనమాట, ఫుల్ అనమాట. సో ఎందుకంటే ట్రయాంగిల్ అంటే మనం ఇందులో హాఫ్ ఏ తీసుకుంటాం కదా. ఓకే, సో మీకు చెప్పాను ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 45 degrees క్వశ్చన్ ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదో. ట్రయాంగిల్కి అయితేనేమో హాఫ్ AB ఇంటూ యాంగిల్ sin θ కదా. ఓకే, సో ఇది రాంబస్కి వచ్చేలోపు ఖచ్చితంగా అయితే 2 sides ఈక్వల్గా ఉంటాయి, అది మనకు తెలిసిందే. ఎందుకంటే ఈ సైడ్ గ్యారంటీ ఈక్వల్ ఉంటేనే రాంబస్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది మనం మొత్తం కనుక్కోవాలి. ట్రయాంగిల్కి అయితే హాఫ్ ఏ కనుక్కుంటాం. సో రాంబస్కి మొత్తం కాబట్టి ఏ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి A² sin θ అంతే, A² sin θ. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 10 కదా. 10² అంటే 100. θ = 60 కదా. sin 60 ఏమైతే మనకి √3/2. సో సబ్స్టిట్యూట్ చేయండి 2 √3/2, 2 50 100. సో 50√3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The length of each side of a rhombus is equal to the length of the side of a square whose diagonal is. Next question. The length of each side of a rhombus is equal to the length of the side of a square whose diagonal is 40√2 centimeter. If the length of the diagonals of the rhombus are in the ratio 3:4, then its area is అని అడుగుతున్నాడు. ఓకే, సో చేద్దాం. ఓకే, సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ హూస్ డయాగ్నల్ ఈజ్ 42 అంటున్నది. సో ఇప్పుడు దీని డయాగ్నల్ 42 అంటే 40√2 కదా. సో దీని డయాగ్నల్ 40√2 అయితే దీని సైడ్ ఏమవుతుంది 40 కదా. అయితే ఈ డయాగ్నల్ సైడ్ కూడా అంటే ఈ రాంబస్ సైడ్స్ కూడా స్క్వేర్కి ఏ సైడ్ ఉంటుందో అదే సైడ్ అంటారు. ఓకే, ఇది మనకు తెలిసిపోయింది. ఇప్పుడు వీటి డయాగ్నల్స్ మనం చెప్పిన రాంబస్కి 2 డయాగ్నల్స్ ఉంటాయి, D1 D2 అని. సో ఈ D1 D2ల మధ్య రేషియో ఎంత ఇచ్చిండు 3:4. సో రేషియో 3:4 అంటే వాటికి ఖచ్చితంగా ఒక మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఉంటుందని చెప్పినాం. సో 3x × 4x కదా. సో మనకి డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు ఏరియా అని చెప్పిన ½ × D1 D2 కదా. సో ½ × D1 D2 అంటే సో 2 4 అంటే 6x²
మనకు ఖచ్చితంగా ఆన్సర్ 6 ఇంటూ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. ఖచ్చితంగా ఆన్సర్ అయితే 6 మల్టిపుల్ కావాలి. ఒకసారి ఆప్షన్స్ చూస్తే 1550 6 మల్టిపుల్ కాదు. ఓకే, సో 1600 కూడా 6 మల్టిపుల్ కాదు. 1535 కూడా 6 మల్టిపుల్ కాదు, అంతే కదా. సో ఓన్లీ వన్ ఆప్షన్ 6తో డివైడ్ అవుతుంది, ఆప్షన్ 4. ఎందుకు అంటే 6తో డివైడ్ కావాలంటే 2తో డివైడ్ కావాలి, 3తో డివైడ్ కావాలి. సో ఫస్ట్ ఆప్షన్ 2తో అవుతుంది కానీ 3తో కావట్లేదు. సెకండ్ ఆప్షన్ 2తో అవుతుంది కానీ 3తో కావట్లేదు. థర్డ్ ఆప్షన్ 2తోనే కావట్లేదు ఫస్ట్. సో ఫోర్త్ ఆప్షన్ ఒకటి 2తో 3తో అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా అదే మన ఆన్సర్, అందులో అయితే తిరుగులేదు. కాకపోతే మీకు ప్రాసెస్ కూడా తెలియాలి కాబట్టి ప్రాసెస్ కూడా చెప్తాను. ఓకే, సో 6x² కదా. నెక్స్ట్ ఇప్పుడు సో మనకి ఏమి ఇచ్చిండు, మనకి తెలుసు ఒక రిలేషన్ d1² ప్లస్ d2² ఈజ్ ఈక్వల్ టు 4a² అని తెలుసు మనకి. సో ఇందులో d1² అంటే 3x² కదా. సో 3x² అంటే 3x² అంటే 9x² ప్లస్ 4x² అంటే 16x². సో 4a² అంటే 4 ఇంటూ 40 రాసుకోవచ్చు కదా. సో డైరెక్ట్ స్క్వేర్ చేయకుండా 25x² ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 40 అంటే 1600 కదా. ఓకే, సో 25 నాళ్ళ 100, సో 16 నాళ్ళ 64 ఉంటుంది. సో x² ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 64 కదా. సో ఓకే, దీనికి పంపిస్తే రూట్ అవుతుంది కదా. సో రూట్లోంచి ఒక 2 ఒకటి 64కి 8 బయటకు వస్తుంది. అంటే x వాల్యూ మనకి ఏమైంది 16 కదా. ఓకే, సో 6x² కనుక్కుంటే సరిపోద్ది. మనం 6 ఇంటూ x వాల్యూ 16 అంటే 16² ఎంత 256 కదా. ఓకే, సో ఇప్పుడు యూనిట్ డిజిట్ తీసుకోండి 6 కదా. సో 6 36 అంటే యూనిట్ డిజిట్ 6 రావాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో యూనిట్ డిజిట్ 6 వచ్చే ఒకే ఒక ఆప్షన్ 4 ఉన్నది. సో ఇలా అయినా ఆన్సర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 22 cm. ఇట్స్ రేడియస్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 1 cm. ద ఒరిజినల్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ 6 ఉన్నప్పుడు దాని ఏరియా ఏమైంది πr² ఉండేది. ఇప్పుడు రేడియస్ని మన వాళ్ళు ఏం చేశారు r+1 చేస్తే ఏరియా ఏమైంది 22 పెరిగింది అనమాట. సో πr² ప్లస్ 22 పెరిగింది. ఓకే, సో ద ఒరిజినల్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అంటుండు. ఓకే, సో ఒరిజినల్ రేడియస్ని మనం కొద్దిసేపు ఏమనుకుందాం, సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్స్ని యూజ్ చేసుకొని చేద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం ఒక ట్రిక్ ప్లే చేద్దాం. సో పై వాల్యూ అప్రాక్సిమేట్లీ మనకు తెలుసు ఎంత 3.14 కదా. సో పై వాల్యూ 3.14 కాబట్టి ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్లో అయితే ఖచ్చితంగా ఒరిజినల్ రేడియస్ ఉంటుంది కదా. సో ఒరిజినల్ రేడియస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా ఉన్నాయి కదా. 6, 3 2 ఆప్షన్స్ అయితే ఈజీగా ఉన్నాయి. 3.2, 3.5 పక్కన పెట్టిస్తే 6, 3ని చెక్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రేడియస్ 6 అనుకుంటున్నాను, ఒరిజినల్ రేడియస్. ఓకే, సో ఒరిజినల్ రేడియస్ 6 అనుకుంటే πr² అంటే ఏమవుతుంది 3.14 ఇంటూ పై 3.14 అనుకున్నాం కదా. సో r² అంటే 36 అవుతుంది. ఇప్పుడు రేడియస్ 1 ఇంక్రీజ్ అయింది కదా. సో 1 ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది 7 కదా. ఇప్పుడు ఏమవుతుంది 3.14 ఇంటూ 7² అంటే 49 కదా. ఓకే, సో 36కి 49కి డిఫరెన్స్ ఎంత 36 49 అంటే 13 కదా. ఓకే, సో అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి లిటరల్గా 13 ఇంటూ 3.14 ఉంటుంది. సో ఇది మనకు తెలిసిందే అనుకుంటా. సో 3.14, సో 13 3 ఎంత 13 మూల 39 అంటే 39 కంటే ఎక్కువ వస్తుంది ఈ వాల్యూ. కానీ మనకి ఎంత రావాలి డిఫరెన్స్ 22నే రావాలి కదా. సో 22నే రావాలి కాబట్టి 39 మన ఆన్సర్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఫస్ట్ అయితే 6 కాదు మన ఆన్సర్. 6 కంటే తక్కువ ఉంటుందని అర్థమైంది. సో 6 కంటే తక్కువ ఉన్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది ఈజీగా ఉండేది 3 కదా. సో 3ని చెక్ చేద్దాం. ఓకే, సో 3ని చెక్ చేస్తే ఒరిజినల్ రేడియస్ ఏమనుకుంటున్నాను నేను 3 అనుకుంటున్నా. సో πr² అంటే 3.14 ఇంటూ 3² ఎంత 9 కదా. ఓకే, సో ఇప్పుడు 1 పెరిగింది అంటే 4, 3.14 ఇంటూ 4² అంటే 16 కదా. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది ఎంత ఇంక్రీజ్ అయింది 7 కదా. 7 ఇంటూ 3.14 కదా వాటి మధ్య ఉండే డిఫరెన్స్, ఏరియాస్ మధ్య డిఫరెన్స్. సో 7 ముళ్ళ 21. ఓకే, సో 14 ఏళ్ళ మామూలుగా అయితే 14 పక్కన పెట్టేస్తే 14 ఏళ్ళ మనం ఏం రాసుకుంటాం 91 ఆల్మోస్ట్ అంటే 98. ఓకే, సో 0.9 సంథింగ్ అంటే ఇది పై వాల్యూ అక్యురేట్ కాదు మనకు తెలుసు. 21.9 అంటే ఆల్మోస్ట్ మనకు వస్తుంది కదా. ఓకే, సో ఎంత వస్తుంది 22 వస్తుంది కదా. సో 3 మన రేడియస్ అనమాట. ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో అప్రాక్సిమేషన్స్ నేర్చుకోండి. మెన్సురేషన్లో చాలా స్పీడ్గా చేయొచ్చు. మేబీ నేను చెప్పడానికి మీకు టైం పట్టవచ్చు కానీ మైండ్లో మనకు అర్థమైపోద్ది. సో 6 తీసుకున్నాం అనుకోండి మనం 3.14 డిఫరెన్స్ మనకి తెలిసిపోతుంది. 13 డిఫరెన్స్ అంటే అది రాదని మనం ఫస్ట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 3 తీసుకుంటాం, 3 ఆన్సర్ పెట్టేస్తాం అంతే ఎగ్జామ్లో అయితే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The radii of two circles are 5 centimeters and 12 centimeters. The area of a third circle is equal to the sum of the areas of the two circles.
ద రేడియస్ ఆఫ్ ది థర్డ్ సర్కిల్ అంటున్నా. ఓకే, సో ఏం లేదు, రెండు సర్కిల్ రేడియస్ 512 ఉన్నాయి. ఈ రెండింటి ఏరియా మొత్తం కలిపితే ఒక మూడవ సర్కిల్ ఏరియా వస్తుంది అనమాట. అయితే ఆ సర్కిల్ రేడియస్ కనుక్కోమంటుంది. సో పై ఆర్ స్క్వేర్ కదా, సో ఫస్ట్ది పై ఆర్ స్క్వేర్ అంటే 25 పైయే కదా ఫస్ట్ దాని ఏరియా, ప్లస్ రెండో దాన్ని 12 స్క్వేర్ అంటే 144 పై. ఇవి మూడు కలిసి ఇంకొక దాని ఏరియాకి సమానం అవుతుంది అన్నట్టు. సో దీని రేడియస్ ఆర్ అనుకుందాం. ఆర్ అనుకుంటే పై ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ వాల్యూ అనుకుంటే అయిపోతుంది. సో 25 ప్లస్ 144 అంటే 169 కదా. సో 169 పై ఈజ్ ఈక్వల్ పై ఇంటూ ఆర్ స్క్వేర్. ఓకే, సో పైకి పై క్యాన్సల్, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 169 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. ఓకే, లేదు అంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్ 5, 12, 13 ఎవరికైతే తెలుస్తుందో డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. 5, 12 వచ్చింది కదా, అక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్. అది మీరు ఇంటర్నల్గా అర్థం చేసుకుంటే వితౌట్ పెన్ పేపర్ దీని ఆన్సర్ 13 అని ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The ratio between the area of two circles is 4:7. What will be the ratio of their radii? సో మనకి ఎప్పుడైనా ఏరియా కాంపోనెంట్ ఇచ్చి లెంత్ కాంపోనెంట్లో మనకి రేషియో అడిగింది అనుకో, సో వాటికి స్క్వేర్ రూట్ తీసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఏమవుతుంది 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 7. సో 2:7 మన ఆన్సర్. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, చాలా ఎగ్జామ్లో రిపీట్ అయింది కూడా ఇది, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో వీలున్నంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.